హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది, ఇక వినండి. ఢిల్లీపై పొగబెట్టిందెందుకు, పొగ పట్టిందెందుకు, దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది? దేశంలోనే అత్యున్నత ప్రముఖులు ఉండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు ఎందుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంతటా నిర్లక్ష్యం ఎందుకు కనిపిస్తుంది? అసలు ఢిల్లీని కాలుష్య భూతం ఎందుకు వేటాడుతుంది? దాని నుంచి బయట పడేయలేమా? ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేమా? దాదాపుగా ఇదే సమస్యతో 10 ఏళ్ల కిందట తీవ్రంగా ఇబ్బంది పడిన చైనా రాజధాని బీజింగ్ తరహాలో మనం బయటపడేయలేమా ఢిల్లీని అనే ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడం లేదు. వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా? తాత్కాలిక పరిష్కారాలైన శాశ్వత చర్యలు ఏవి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత. దేశ రాజధాని ఢిల్లీని కొన్నేళ్లుగా వెంటాడుతున్న వాయు కాలుష్య భూతం ఈ ఏడాది మళ్ళీ కోరలు చాస్తుంది. వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తుంది. కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు. కాలుష్యం దెబ్బకు విద్యా సంస్థలను మూసివేయాల్సి వచ్చింది. విమానాలకు అంతరాయం కలుగుతుంది. సాధారణ జనజీవనం ప్రభావితం అవుతుంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఢిల్లీ వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది. మొదటి నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అది ముప్పుగా పరిణమించింది. అధ్యయనాల ప్రకారం 30% నుంచి 50% కాలుష్యం ఢిల్లీ నగరంలో పుట్టేదే, మిగిలినది బయటి ప్రాంతాల నుంచి వస్తుంది. కాలుష్యానికి కారణాల్లో వంటలకు, వేడికి, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో జీవ ఇంధనాలను వాడటం ముఖ్యమైంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం మరో ముఖ్య కారణం. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మాణాల కారణంగా వెలువడే దుమ్ము, వాహనాల కాలుష్యం ఇతర కారణాలు. విపరీతంగా పెరుగుతున్న జనాభా కారణంగా వెలువడే వ్యర్థాలను యమునా నదిలో పారబోస్తున్నారు. ఇది కాలుష్య కాసారంగా మారింది. దేశ రాజధాని కావటంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే ఆశతో అనేక మంది వలస వస్తున్నారు. దీంతో విపరీతంగా జనాభా పెరిగిపోయింది. వారందరికీ సౌకర్యాల కల్పన సవాలుగా మారింది. జనాభా కారణంగా ఇళ్ల నుంచి వాహనాల దాకా అన్నీ పెరిగాయి. ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తే కాలుష్యంతో పాటు వాహనాలు ఆజ్యం పోస్తున్నాయి. కాలుష్య ఆజ్యం. ఇక వీటికి తోడు మరి చేస్తున్నటువంటి చర్యలు కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయి. ఢిల్లీలో
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకే ప్రాధాన్యమిస్తున్నాయి తప్పితే శాశ్వత చర్యలపై దృష్టి సారించడం లేదు. ఈ ఏడాది ఢిల్లీ ప్రభుత్వం 21 అంశాలతో కాలుష్య కట్టడి చర్యలను చేపట్టింది. కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షించటం, ఇంటి నుంచి పనిచేయటం, విద్యా సంస్థలకు ఆన్లైన్ తరగతులను అమలు చేయటం, వాలంటరీగా వాహనాల నియంత్రణ, గ్రీన్ అవార్డుల ప్రకటన ఇటువంటివి ఉన్నాయి. 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆర్డినెన్స్ను తెచ్చింది. వాయు కాలుష్య నియంత్రణకు కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత దీనిపై చట్టం చేసినా ప్రయోజనం కలుగలేదు. కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళు ఉన్నా వాటి పనితీరు గురించి పట్టించుకోలేదు. ఇక పరిష్కార మార్గాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి తొలుత చేయాల్సింది సరిహద్దు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా ఆపడమేనని పలువురు నిపుణులు సూచించారు. శరత్ గుత్తికొండ ఆయన చేసిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే తేలింది. పంటల వ్యర్థాలను తగలబెట్టడాన్ని వెంటనే ఆపాల్సి ఉంది. అయితే ఇదొక్కటే పూర్తి పరిష్కారం కానే కాదు. ఇళ్లల్లో కట్టెలను మండించడాన్ని నియంత్రించాలి. వాటి స్థానంలో గ్యాస్ను వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాలి. ఇక చలి నుంచి రక్షణకు, వంటలకు పిడకల వాడకాన్ని నియంత్రించాలి. కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలి. ఇక బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయాలు చూడాలి. నిర్మాణాలు, రోడ్ల వల్ల వచ్చే దుమ్ము ధూళిని నియంత్రించాలి. వాహనాల వినియోగంలోనూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. నగరానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుకు బదులుగా ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ఎస్ఎఫ్జిడి ఆ టెక్నాలజీని వాడాల్సి ఉంది. ఇది 67% సల్ఫర్ డయాక్సైడ్ SO2ను ప్రభావాన్ని తగ్గిస్తుంది. 2022-2023లో ఈ విద్యుత్ ప్లాంట్లు 281 కిలో టన్నుల SO2ను విడుదల చేశాయి. టెక్నాలజీ వాడకంపై ప్రభుత్వం గడువులు పొడిగిస్తూ వస్తుంది. కాలుష్యాన్ని అడ్డుకోవడానికి చేపట్టే తాత్కాలిక చర్యల కారణంగా కార్మికుల జీవనోపాధికి గండి పడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి. ఇక మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్ను విడుదల చేసి ఇళ్లను కూల్గా మారుస్తాయి. అందుకే మొక్కలను విరివిగా నాటాలి. ఇళ్లల్లో చీపుర్లను, వ్యాక్యూమ్ క్లీనర్లను వినియోగించడాన్ని నిలిపివేయాలి. తడిచిన వస్త్రాలతో ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి, అలా తుడవాలి. ఢిల్లీలో ఇప్పటికే డీజిల్ వాహనాలు నిషేధించిన విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. ప్రజా రవాణాన్ని ప్రోత్సహించాలి. ఢిల్లీకి రోజు బయట నుంచి 11 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి వల్ల కూడా కాలుష్యం పెరుగుతుందంటూ నగరంలోకి రాకుండా నిషేధించారు. దీనివల్ల ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందకపోవటమే కాకుండా వాహనాల సిబ్బందికి ఉపాధి పోతుంది. సున్నితమైన ఇటువంటి సమస్యలను శాశ్వత పరిష్కారం ఏమిటి అన్నది చూడాలి. మరి ఇలాంటి పరిస్థితే ఇతర దేశాల్లో వాళ్ళు ఎలా నియంత్రించారు అనేది మనం గమనిస్తే, ఇంగ్లండ్లో 19వ శతాబ్దం ఆఖరిలో ఇంగ్లండ్ రాజధాని లండన్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. 1952 డిసెంబర్లో 4000 మంది మరణించారు లండన్లో. దీంతో ప్రభుత్వం కదలి వచ్చింది.
బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల స్థానంలో గ్యాస్ ప్రాజెక్టులను నిర్మించింది అప్పట్లో. దీంతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో నగరంలో చర్యలు చేపట్టింది. 2021 నాటికి లండన్ ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇదే పరిస్థితి చైనాలో మనం గమనిస్తే 2013లో చైనా రాజధాని బీజింగ్ తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడింది. దీంతో $100 బిలియన్ చైనా చర్యలు చేపట్టింది. అది విజయం సాధించింది. తొలుత బీజింగ్లోని బిలియనీర్ అయిన షాన్ షియి సామాజిక మాధ్యమంలో కాలుష్యంపై పోరాటం ప్రారంభించారు. ఇది క్రమంగా ప్రజా ఉద్యమంగా మారింది. కాలుష్యం ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం 100 పరిశ్రమలను నిర్దాక్షిణ్యంగా మూసివేసింది. చైనాలో 2 కోట్ల పాత వాహనాలను తుక్కుగా మార్చేసింది చైనా. అలాగనే 2 లక్షల బాయిలర్లను అప్గ్రేడ్ చేసింది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను గ్యాస్గా మార్చింది. ఆనాడు చైనా 2013లో బీజింగ్ ఢిల్లీ లాంటి తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడి దాని నుంచి బయటపడిందంటే చైనాలో ఉండేటువంటి నిబద్ధత అలాంటిది. మరి నేడు ఇప్పుడు మన ఢిల్లీ పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని కల్పించింది. ప్రస్తుతానికి ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 50% ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే పౌర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆరోగ్య, పారిశుద్ధ్య, ప్రజా రవాణా, అగ్నిమాపక, న్యాయ, విద్యుత్తు, నీటి సరఫరా, అత్యవసర ప్రతిస్పందన విభాగాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించాలని, పనివేళలను ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రారంభించాలని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఎక్స్ వేదికగా అభ్యర్థించారు. ఇదండి దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది అనేటువంటి ఈ సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.